హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మాంగళ్య బంధం' ఎపిసోడ్ నెంబర్ 10. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అండ్ ప్లీజ్ అండి, స్టోరీ విన్న తర్వాత కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. తరువాత ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అవంతిక సంతోష్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది. సంతోష్ నిజంగానే మంచివాడేనా? లేకపోతే ఒకవేళ మంచివాడే అయితే ఎందుకు అలా చూస్తాడు? అతను నార్మల్గానే చూశాడేమో, నేను అలా అనుకున్నాను కావచ్చు అని అనుకుంటుంది అవంతిక. మనసులో ఆర్యవీర్ గారు నార్మల్గా పొజిషన్లోకి రావడానికి ఎలాగో టైం పడుతుంది. అప్పటి వరకు మన బిజినెస్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచాలి అంటే ఏం చేయాలి? అంకుల్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏదైనా అయితే అమ్మో, ఆ ఊహ కూడా భరించలేకున్నాము. సో ఏదైనా ఒకటి చెయ్యాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ ఆర్య గారిని తీసుకొని ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఎలాగో ఆఫీస్లో ఎన్ని రోజులుగా వర్క్ చేశారు కదా, ఆ ఎన్విరాన్మెంట్ని చూస్తే కూడా ఆయనలో ఏదైనా మార్పు రావచ్చు కదా. ఆర్య గారు అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి చూసి మిస్టేక్స్ అవి ఉంటే అన్నీ కరెక్ట్ చేసేవారు, అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసేవారు. ఇప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేది ఏమైనా చూపిస్తే ఏదైనా మార్పు రావచ్చేమో. మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా మాట్లాడారు అంటే ఆర్య గారికి కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తే కూడా ఏదైనా గుర్తుకు రావచ్చు అని అనుకుంటుంది అవంతిక మనసులో. కానీ ఎలా? దీనికి అంకుల్ ఆంటీ ఒప్పుకుంటారా? ఆర్యవీర్లో చేంజెస్ వస్తాయి అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ ఆర్య గారు అలా బిహేవ్ చేస్తున్నారు. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు ఉన్న ఆర్య గారు వేరు, ఇప్పుడున్న ఆర్య గారు వేరు. అందరూ ఆయన్ని చూసేమైనా అనుకుంటే అంకుల్ అస్సలు తట్టుకోలేరు. సో ఏం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అవంతిక. ఇక్కడ సంతోష్ ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరాడు. కారులో కూర్చున్న తర్వాత కూడా అవంతిక మాటలు, ఆమె నవ్వు, ఆమె రూపమే అతని కళ్ళ ముందు మెదులుతుంది. ఇప్పుడున్న సిట్యువేషన్లో నేను అనుకున్నది జరగాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఎస్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్లోకి అడుగుపెట్టాడు. అయితే ఎస్కే అంటే ఏంటి అంటే సంతోష్ పూర్తి పేరు సంతోష్ కుమార్. వాళ్ళ నాన్న బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సంతోష్ పేరు మీదే కంపెనీ పెట్టాడు. ఇప్పటికీ అది అలాగే రన్ అవుతుంది. ఏదో చిన్నగా స్టార్ట్ చేశాడు. చేసినప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మహేంద్ర కంపెనీతో పోలిస్తే చాలా తక్కువ. ఆఫీస్లో అడుగు పెట్టగానే అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు. అందరికీ బదులుగా ఒక్క స్మైల్ ఇచ్చి చిన్నగా తలూపి నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు సంతోష్. వెళ్ళిన తర్వాత చైర్లో కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకుని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ ఒకసారి చూశాడు. ప్రతి ఫైలు, ప్రతి ప్రాజెక్టు ఫైల్ని చెక్ చేస్తున్నాడు జాగ్రత్తగా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే ప్రాజెక్ట్ ఇన్ఛార్జిని పిలిచి మిస్టేక్స్ గురించి అడిగి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టైంకి రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నాడు అందరికీ. సంతోష్ మనసులో మాత్రం ఒకటే ఒక ఆలోచన. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎస్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొచ్చాను. ఇక ఈ ప్లేస్ నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గకూడదు. అదే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి. మార్కెట్లో ఎస్కే అనే పేరు ఒక బ్రాండ్గా నిలవాలి. ఎస్కే గ్రూప్ అనగానే అందరికీ గుర్తుకు రావాలి. ఎవరు ఏ ప్రాజెక్టు చేయాలన్నా ఫస్ట్ మన కంపెనీ పేరే గుర్తుకు రావాలి అందరికీ. దానికోసం ఎంత కష్టపడాల్సి వస్తే ఎంత కష్టపడతాను అని మనసులో అనుకున్నాడు గట్టిగా. అదే టైంకి అతని మనసులో ఇంకో ఆలోచన రన్ అవుతుంది. మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు చాలా దారుణమైన సిట్యువేషన్లో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. వాళ్ళ కంపెనీలో ఉన్న టాలెంటెడ్ ఎంప్లాయీస్, వర్క్ బాగా చేసే కొంతమంది ఎంప్లాయీస్కి మంచి జీతాలు ఆఫర్ చేసి మన కంపెనీకి తీసుకొస్తే అప్పుడు వాళ్ళ కంపెనీ ఇంకా లో అవుతుంది, మన కంపెనీ స్ట్రాంగ్ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో క్యాబిన్ డోర్ ఎవరో నాక్ చేసిన శబ్దం వినిపించి కమేన్ అన్నాడు సంతోష్. జితేందర్ వచ్చాడు లోపలికి. హాయ్ సార్, ఏంటి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు అని అనుకుంటూ నవ్వుతూ అడిగాడు. సంతోష్ కూడా చిన్నగా నవ్వి, అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మనిద్దరం మాత్రమే ఉన్నప్పుడు సార్ అనకు, సంతోష్ అని పిలువు అన్నాడు. సరే బాబు, అలాగే పిలుస్తాలే, అలవాటు అయిపోయింది. ఆ అలవాటు మారాలంటే కొంచెం టైం పడుతుంది అనగాలే సరేలే ఏదో ఒకటేడు అంటాడు సంతోష్. జితేందర్, సంతోష్ ఇద్దరు కాలేజ్లో చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కలిసే చదువుకున్నారు. స్టడీస్ అయిపోయాక
జితేందర్ వేరే కంపెనీలో జాయిన్ అవుతాను అంటే, లేదురా వేరే కంపెనీలో ఉద్యోగం చేయొద్దని, ఇద్దరం కలిసి మన కంపెనీని ఇంకా డెవలప్ చేసి మంచి పొజిషన్‌కి తీసుకెళ్దాం అనగానే, జితేందర్ కూడా ఎలాంటి ఆలోచన లేకుండా సంతోష్ చెప్పింది విని ఎస్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి కంపెనీలో సంతోష్‌కి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ, అవసరమైతే సంతోష్ లేని టైంలో కంపెనీ విషయాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఏంటో మరి అంత దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు అని ఎదురుగా కూర్చుంటూ అడిగాడు జితేందర్. సంతోష్ చైర్లో కూర్చొని వెనక్కి వాలి, ఏం లేదురా, ఎన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టానికి ఇప్పుడిప్పుడే ఫలితం కనిపిస్తుంది. మన కంపెనీయే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. కానీ మన కంపెనీ ఎప్పుడు ఇలాగే ఈ పొజిషన్లోనే ఉండాలంటే మనం ఇంకా చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని సంతోష్ చెప్పగానే జితేందర్‌కి ఏం అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావురా? అని జితేందర్ అనగానే, అవునురా నేను చెప్పేది విను అని సంతోష్ టేబుల్ మీద ఉన్న పెన్ని చేతిలో తిప్పుకుంటూ, మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి తెలుసు కదా నీకు? హా, తెలుసు. మొన్నటి వరకు ఆ కంపెనీనే కదా నెంబర్ వన్ పొజిషన్‌గా ఉంది. హా, అయితే ఒకప్పుడు వాళ్ళ కంపెనీని ఎవరు రీచ్ అవ్వలేకపోయారు. ఆ కంపెనీలో ఆర్యవీర్ ఉన్నంత వరకు వాళ్ళే నెంబర్ వన్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే ఆర్యకి యాక్సిడెంట్ అవ్వడం, తను కోలుకొని సిట్యుయేషన్‌కి వెళ్ళడం, దానితో వాళ్ళ కంపెనీ డౌన్ అవ్వడం, మన కంపెనీ పైకి రావడం జరిగింది. అవునా? అవును, అది నిజమే అని జితేందర్ తలూపాడు. కానీ ఒక్కసారిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయాయి సంతోష్‌ది. ఒకవేళ అతను పూర్తిగా కోలుకొని మళ్ళీ కంపెనీలో అడుగుపెడితే, మళ్ళీ ఇంతకు ముందున్న పరిస్థితి మళ్ళీ రావచ్చు. అతను ఎంత టాలెంటెడో మనిద్దరికీ తెలుసు. ఒకసారి అతను మళ్ళీ నార్మల్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, మనకి మనం ఎప్పటిలాగే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మన కంపెనీ. అవునా కాదా? ఇప్పుడు నేను ఎక్కువగా ఆలోచించేది దీని గురించే అని సంతోష్ అనగానే, జితేందర్ కొద్దిసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి, అంటే ఆర్యవీర్ కోలుకునేలోపు మన కంపెనీని ఇంకా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నావా అని అడిగాడు. సంతోష్ పెదవులపై చిన్న నవ్వొచ్చింది. ఎగ్జాక్ట్‌గా అదే. బిజినెస్‌లో సెంటిమెంట్స్ ఉండవు జితూ. ఛాన్సులు మాత్రమే ఉంటాయి. ఆ వచ్చిన అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళే గెలుస్తారు. సో, ఇప్పుడు ఆ అవకాశం మనకొచ్చింది. సో, ఈసారి గెలవాల్సింది మనమే అని చెప్తాడు సంతోష్. అతని మనసులో బిజినెస్ ఆలోచనలతో పాటు అవంతిక రూపం కూడా మళ్ళీ మెదిలింది. ఆర్యవేర్, నువ్వు మళ్ళీ కోలుకుంటావో లేదో నాకు తెలీదు. నీ జీవితంలో నీ భార్యగా ఉన్న అవంతిక మాత్రం ఇప్పుడు నా ఆలోచనల్లోకి వచ్చింది. నా ఆలోచనకి ఎవరైనా వచ్చారు, ఏదైనా వచ్చింది అంటే దాన్ని నేను దక్కించుకునే వరకు వదలను. ఎన్ని రోజులైనా సరే అని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. సంతోష్ అలా చూస్తూ ఉంటే జితేందర్ సంతోష్ ముఖాన్ని కొద్దిసేపు అలాగే గమనించాడు. ఇన్ని సంవత్సరాలుగా తన ఫ్రెండ్ని దగ్గరుండి చూస్తున్నాడు. బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు అతని కళ్ళల్లో కనిపించేది వేరు, ఇప్పుడు కనిపిస్తున్నది మాత్రం వేరేలా ఉంది. ఎందుకో వాడు ఆలోచించేది అది కాకుండా ఇంకేదో ఉంది అని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. వెంటనే కుర్చీలో నుంచి కాస్త ముందుకు జరిగి, సంతోష్, నువ్వేదో నా దగ్గర దాచిపెడుతున్నావు కదా అని అడిగాడు. బిజినెస్ గురించి మాత్రమే అయితే నీ ముఖంలో ఈ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇంకా ఏదో ఉంది. ఏంటది అని నేరుగా అడిగాడు జితేందర్ సంతోష్ని. జితేందర్ అలా అడగగానే సంతోష్ ఒక్కసారిగా తేరుకొని, అలాంటిది ఏం లేదురా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని తప్పించుకోవాలని చూశాడు. ఎవరిని మోసం చేస్తావురా నువ్వు? కాలేజ్ నుంచి నీతోనే ఉన్నాను. నీకేమనిపిస్తుందో ఎప్పుడు ఎలా ఉంటావో నీ గురించి నాకు తెలీదా? నీ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. చెప్పు ఏం జరిగింది అని మళ్ళీ అడిగాడు జితేందర్. సంతోష్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. చివరికి ఒక చిన్న నవ్వు నవ్వి, ఈరోజు నేను మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అన్నాడు. వెళ్ళావు, ఆద్య కోసమే కదా? హా, ఆద్య కోసమే. కానీ కానీ అక్కడ ఆర్యవీర్ భార్యని చూశాను అని సంతోష్ చెప్తుంటే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి జితేందర్ కనుబొమ్మలు ముడిచాడు. ఆర్యవీర్ వైఫా? అవును. చూస్తే ఏంటి అని ఒక ఐబ్రో అప్ చేసి అడిగాడు జితేందర్. సంతోష్ కిటికీ బయటికి చూస్తూ నెమ్మదిగా అన్నాడు. ఆమెని చూడగానే ఒక్క క్షణం నేను ఎక్కడున్నానో కూడా మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఇంత అందంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదురా. మతి స్థిమితం లేని వాడిని చేసుకుంది అంటే ఎలాంటి అమ్మాయో అనుకున్నాను, కానీ
ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేను అని. అంతేకాదు ఆమె బిహేవియర్, మాట్లాడే తీరు, ఆర్యని చూసుకునే విధానం అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి అని సంతోష్ ఊహల్లో తేలిపోతూ చెప్తుంటే జితేందర్ ఒక్కసారిగా చాలా సీరియస్ అయ్యాడు. సంతోష్, అసలు నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు సీరియస్గా. ఏమనుకోవడం లేదు అని చెప్తాడు సింపుల్గా. కాదు, నువ్వేదో అనుకుంటున్నావు. ఏమనుకోకపోతే ఆమె గురించి అంతలా మాట్లాడవు అని జితేందర్ అనగానే సంతోష్ ఒక నిట్టూర్పు విడిచి, అవునరా, నిజం చెప్పాలంటే ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు సంతోష్. ఆ మాట వినగానే జితేందర్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు చాలా సీరియస్గా. సంతోష్, నీకు అసలు అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావో? ఆమె పెళ్ళైన అమ్మాయి. అది నువ్వు నీకు పోటీగా ఉన్న కంపెనీ ఆర్యవీర్ భార్య అనగానే సంతోష్ కూడా వెంటనే నాకు తెలుసు అంటాడు. తెలిస్తే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు అనగానే, నేను కావాలని తెచ్చుకోవట్లేదు జిత్తు, కానీ ఆమెను చూసినప్పటి నుంచి ఎందుకో నా మనసు ప్రశాంతంగా లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేద్దామన్నా ఆమె రూపం నాకు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది అనగానే జితేందర్ గట్టిగా ఊపిరి తీసుకొని, చూడు సంతోష్, బిజినెస్లో ఎనీమీస్ ఉండొచ్చు, పోటీ ఉండొచ్చు, కానీ ఒక కుటుంబం మధ్యలోకి వెళ్ళడం, అది కూడా ఒక పెళ్ళైన అమ్మాయి గురించి ఇలా ఆలోచించడం చాలా తప్పు, చాలా ప్రమాదకరం. నువ్వు ఇప్పుడు అనుకుంటున్నది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. దాన్ని ఇక్కడితో ఆపేయి, నీకే మంచిది. లేదంటే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో పడతావు అని జితేంద్ర చెప్తుంటే సంతోష్ ఏం మాట్లాడలేదు. జితేందర్ మళ్ళీ అన్నాడు, నువ్వు అసలు ఈరోజు వెళ్ళింది ఆద్యతో మాట్లాడడానికి. అసలు ఏం చెప్పింది ముందు అది చెప్పు అనగానే సంతోష్ కొంచెం తేరుకొని, ఆమెకి టైం కావాలని చెప్పింది అని చెప్తాడు. ఇంకే టైం కావాలి అన్నది అంటే ఖచ్చితంగా నీ గురించి ఆలోచిస్తుంది, ఒప్పుకుంటుందేమో, అదే చాలు. నీ జీవితంలో ఆద్య ఉంది, ఆమె గురించి ఆలోచించు, ఆమెతో హ్యాపీగా ఉండు. అనవసరంగా వేరే దారిలో వెళ్ళకు. ఎందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకుంటే బాగుంటుంది. యాజ్ ఏ ఫ్రెండ్గా ఎప్పుడు కూడా నీ మంచే కోరుకుంటాను నేను, అర్థం చేసుకో. ఇంతటితో మైండ్లో నుంచి ఆ ఆలోచనలన్నీ తీసేయి అనగానే సంతోష్ పైకి తలూపినా అతని మనసు మాత్రం ఇంకా అవంతిక దగ్గరే ఆగిపోయింది. జితేందర్ అతని భుజం మీద చేయి వేసి, ఫ్రెండ్గా ఒక మాట చెబుతున్నాను విను. బిజినెస్లో గెలవడం పెద్ద గొప్ప విషయం, కానీ మనిషిగా మాత్రం అస్సలు ఓడిపోవద్దు. కొన్ని గీతలు దాటకూడదు. ఎక్కడి వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దాటితే తిరిగి వెనక్కి రావడం చాలా కష్టం అని చెప్పి క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు జితేందర్. జితేందర్ వెళ్ళిపోయిన తర్వాత క్యాబిన్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సంతోష్ తన కుర్చీలో వెనక అనుకొని కళ్ళు మూసుకున్నాడు. ఒకవైపు ఆద్య చెప్పిన మాటలు, మరోవైపు అవంతిక నవ్వు. ఈ రెండు ఆలోచనల మధ్య అతని మనసు కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ అవంతిక ఆర్యాని తీసుకొని ఆఫీస్కి వెళ్ళడం గురించి మహేంద్రతో మాట్లాడాలని అనుకుంటుంది. అందుకోసం మహేంద్ర వచ్చే వరకు వెయిట్ చేసి మహేంద్ర గారు రాగానే మెల్లగా మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్, మీతో ఒక 5 మినిట్స్ మాట్లాడొచ్చా అని అడిగింది. అదేంటి తల్లి, మాట్లాడడానికి పర్మిషన్ ఎందుకు అని అంటాడు మహేంద్ర. అంటే అంకుల్, అది కొంచెం కంపెనీ గురించి మాట్లాడాలి అంకుల్, అందుకే మీ పర్మిషన్ అడిగి మాట్లాడదామని అని అంటుంది. దాందేముంది తల్లి, కంపెనీ విషయమైనా సరే, ఇంట్లో విషయమైనా సరే, ఏదైనా సరే పర్మిషన్ లేకుండానే ఫ్రీగానే నువ్వు నాతో ఎలాంటి ఇబ్బంది పడకుండా, కంగారు పడకుండా నాతో మాట్లాడొచ్చు అని చెప్పాడు మహేంద్ర. థ్యాంక్స్ అంకల్ అని చెప్తుంది అవంతిక. ఇంతలోనే మీనాక్షి కూడా వచ్చి మహేంద్ర పక్కనే కూర్చుంటుంది. మీరు కూడా టైంకి వచ్చారమ్మా అంటుంది మీనాక్షిని. ఏంటి, మామ కోడలేదో మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది మీనాక్షి. అదేం లేదమ్మా, మీరు నాతో మార్నింగ్ చెప్పిన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అంటుంది. మీనాక్షికి కూడా అర్థం కాలేదు అవంతిక ఏం మాట్లాడబోతుందో అని. దేని గురించి తల్లి అని మహేంద్ర అడగగానే ఇంకా డైరెక్ట్గా, అంకుల్, మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చెప్పేది మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం అదే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంది. ఏ విషయం గురించి తల్లి నువ్వు మాట్లాడేది అని అడుగుతాడు. ఆర్యవీర్ గారు ఉన్నప్పుడు కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది, కానీ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ నుంచి దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది అని అమ్మ చెప్పారు. సో మీరు దాని గురించి చాలా స్ట్రెస్ తీసుకొని సఫర్ అవుతున్నారు అని కూడా చెప్పారు.
అమ్మ చెప్పగానే నాకొక ఆలోచన వచ్చింది. ఆర్యవీర్ గారు ఇంతకుముందు కంపెనీలో ప్రతి ఒక్కటి తనే చూసుకునేవారు. సో ఇప్పుడు కూడా ఆర్యవీర్‌ని ఆఫీస్‌కి తీసుకెళ్తే ఆ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా ఆర్యవీర్ గారికి ఏదైనా గుర్తుకు రావచ్చేమో అని అంటుంది అవంతిక. అవంతిక మాటలు విన్న మహేంద్ర, మీనాక్షి ఇద్దరూ నిశ్శబ్దంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. అవంతిక మాత్రం ధైర్యంగా మీనాక్షి తన మైండ్లో వచ్చిన ఆలోచనని చెప్పడం స్టార్ట్ చేసింది. సో అందుకని ఆర్య గారిని ఒకసారి ఆఫీస్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అంకల్ అని అడిగింది. అక్కడ ఆయన రోజు కూర్చునే క్యాబిను, ఆయన చూసుకునే ఫైల్స్, ఆయనతో కలిసేసి పనిచేసిన ఎంప్లాయీసు అవన్నీ చూసిన తర్వాత ఆయనలో ఏదైనా మార్పు రావచ్చు కదా. ఇలా నాకెందుకు అనిపించింది అంటే గుడికి వెళ్ళిన రోజు కూడా అక్కడి వాతావరణం చూసి ఆయనకేదో గుర్తొచ్చినట్టు అనిపించింది. ఏదో మైండ్లో వస్తుంది మళ్ళీ పోతుంది అని. గుడికి అంతకుముందు ఆయన వెళ్ళారని, ఎవరో అక్కడికి తీసుకొచ్చారు అని కూడా చెప్పాడు. అలాగే ఆఫీస్ వాతావరణంని చూసిన తర్వాత ఆయనలో దాగి ఉన్న జ్ఞాపకాలని బయటికి తీసుకురావచ్చేమో అనిపిస్తుంది. అక్కడ ఇదంతా చూస్తే ఏదైనా గుర్తుకు రావచ్చేమో చెప్పలేం కదా అని అవంతిక చెప్తుంటే మహేంద్ర ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. అవంతిక మళ్ళీ చెప్పింది, అంకుల్, నేను ఇలా చెప్తున్నానని మీరు నేను కంపెనీ గురించి ఆలోచిస్తున్నానని అనుకోకండి. కంపెనీ గురించి కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే ఆర్య గారి భార్యగా, ఈ ఇంటి కోడలుగా, అలాగే నాకు కంపెనీ కంటే ముందు ఆర్య గారి ఆరోగ్యం ముఖ్యం. కానీ ఒకవేళ ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఆయనకి కొంచెమైనా గతం గుర్తొస్తే అది ఆయన కోలుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కంపెనీకి కూడా ప్లస్ అవుతుంది కదా. ఒకవేళ ఆయన కోలుకుంటే అని అవంతిక చెప్పగానే మీనాక్షికి అవంతిక చెప్పే మాటలు నిజమే కదా అని అనిపించాయి. వెంటనే అవంతిక మాటలకు ఓకే అన్నట్టుగా తలూపింది మీనాక్షి. అవును మహేంద్ర, అవంతిక చెప్పింది కూడా నిజమే కదా అని అంటుంది మీనాక్షి మహేంద్రతో. అమ్మ అవంతిక, నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉంది కానీ అని మహేంద్ర మాత్రం డీప్గా ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక నిట్టూర్పు విడిచి, తల్లి, నువ్వు చెప్పేది విన్నాక నాకు కూడా ఒక క్షణంలా అలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నాకొక్కటే భయం అని అన్నాడు. అవంతిక వెంటనే ఏంటంకల్ అని అడిగింది. ఆర్య ఇప్పుడు చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి స్థితిలో ఆఫీస్కి తీసుకెళ్తే అక్కడున్న వందల మంది ఎంప్లాయీస్ ఆర్యని చూస్తారు. ఒకప్పుడు వాళ్ళందరికీ ఆదర్శంగా ఉన్న ఆర్యవీర్ వర్మని ఇప్పుడు ఆ స్థితిలో చూస్తే ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకుంటారు. మరికొందరు వెనుక మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ నేను భరించగలను. కానీ నా కొడుకు గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా అది నా వరకు వస్తే మాత్రం నేను తట్టుకోలేను తల్లి అని కళ్ళల్లో నీళ్ళతో బాధగా చెప్తాడు. అవంతిక అర్థం చేసుకున్నట్టుగా తలూపింది. మీ భయం నాకు అర్థమవుతుంది అంకుల్, మీరు బాధపడకండి. అందుకే నేను చాలా ఆలోచించి మీతో మాట్లాడుతున్నాను. కానీ మనం ఆర్య గారిని అందరి మధ్యకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. అంకుల్, అందరి ముందుకి ఎందుకు తీసుకెళ్ళాలి? ముందుగా హాలిడే రోజు లేదా ఎంప్లాయీస్ తక్కువగా ఉండే టైంలో తీసుకెళ్ళొచ్చు. లేదా ముందుగా ఆర్య గారు క్యాబిన్ వరకే తీసుకెళ్ళొచ్చు. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఏమైనా పాజిటివ్గా రియాక్ట్ అయితే అప్పుడు తర్వాత విషయం గురించి ఆలోచిద్దామని చెప్తుంది. ఒకేసారి అందరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ మాట విని మహేంద్ర ఒక్కసారిగా అవంతిక వైపు చూశాడు. నిజమే, ఆ కోణంలో నేనెప్పుడు అస్సలు ఆలోచించలేదు అవంతిక అంటాడు మహేంద్ర. అవంతిక చిరునవ్వుతో, మనం ఒక ప్రయత్నం చేసి చూద్దాం అంకుల్. ఒకవేళ మార్పు రాకపోతే ఇంకా ట్రై చేద్దాం. కానీ అసలుకి ట్రై చేయకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా అంకుల్. ఆర్య గారు ప్రతిరోజు అక్కడే ఉండేవారు కదా. ఆ ప్లేస్కి ఆయనకి ఎంతో కొంత అనుబంధం ఉండే ఉంటుంది. ఆ అనుబంధమే ఆయన జ్ఞాపకాలని మళ్ళీ ఆయనలో మార్పుని తీసుకొస్తాయేమో అని చిన్న ఆశ అని అవంతిక అనగానే మహేంద్ర కళ్ళల్లో ఎన్నో రోజుల తర్వాత చిన్న ఆశ మెరిసింది. మీనాక్షి కూడా ఆనందంగా అవంతిక వైపు చూసి, చూసావా మహేంద్ర, ఈ అవంతిక వచ్చినప్పటి నుండి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. అన్ని రోజులు మనం ఉన్నాం కానీ ఏమైనా చేశామా? ఆర్య మార్పు కోసం ఏదైనా ట్రై చేశామా? కానీ తను చూడు ఎలా చేస్తుందో. దేవుడి దయ వల్ల ఆర్యకి మంచి జరిగి నార్మల్ సిచ్యువేషన్కి మారిపోతే బాగుండు అని అంటుంది మీనాక్షి.
మహేంద్ర కొద్దిసేపు ఆలోచించి చివరికి మెల్లగా ఓకే అని తలూపాడు. సరే తల్లి, రేపు ఉదయం మనం ఆర్యని ఆఫీస్కి తీసుకెళ్దాం, కానీ చాలా జాగ్రత్తగా, ఎలాంటి హడావిడి లేకుండా, ఎవరికేమీ చెప్పకుండా చెయ్యాలి. ఈ ప్రయత్నం వల్ల నా కొడుకులో చిన్న మార్పు వచ్చినా అది నాకు చెప్పలేనంత ఆనందం అంటాడు. ఆ మాటలు వినగానే అవంతిక ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. థ్యాంక్ యూ అంకల్, నాకు నమ్మకం ఉంది. ఆర్య గారిలో తప్పకుండా ఏదో ఒక మార్పు వస్తుంది అని ధైర్యంగా చెప్పింది అవంతిక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.